స్వాగతం సుస్వాగతం. స్వర్ణార్థ రథసారథి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. స్వర్ణార్థ రథసారథి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. దర్శి నియోజకవర్గ ప్రజల తరపున ప్రజానీకం తరపున స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నాకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి, నా దర్శి ప్రజలకు పేరు పేరున నమస్కారాలు. ఇవాళ సమర్థుడు, సాధకుడు, స్వాప్నికుడు మన చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి రావటం శుభదినం. వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించి దర్శి నియోజకవర్గం ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. చంద్రన్న పాలన ఎక్కడుంటే అక్కడికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. చంద్రబాబు గారి పేరు చెప్తే ఏం గుర్తుకు వస్తుంది? ఓ హైటెక్ సిటీ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ ప్రగతిని పరుగులు పెట్టడం గుర్తొస్తుంది. ప్రజల వద్దకు పాలన గుర్తుకొస్తుంది. లక్షల మందికి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు గతం గుర్తుకు వస్తుంది. బీసీలకు అండగా ఉన్న ఆదరణ పథకం గుర్తుకు వస్తుంది. పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ గుర్తుకు వస్తుంది. డ్వాక్రా సంఘాలను ఏపీలో నంబర్ 1 గా ఉంచిన చరిత్ర గుర్తొస్తుంది. ఒక దళితుడికి లోక్సభ స్పీకర్ గా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు. మా దర్శి ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మా ప్రజల కష్టాలను మీకు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ కనీసం అవసరం ఉన్న తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్. వాళ్ళ దాహార్తిని తీర్చాలి. పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి సార్. ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు సార్. అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు, సరైన హాస్పిటల్ లేదు. పాడి రైతులు నష్టపోయారు సార్. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది సార్. మీరు మీ పెద్ద మనస్సుతో మా ప్రజల కష్టాలు తీర్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళలా దర్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు దర్శి నియోజకవర్గానికి చేసినప్పుడు మన నాయకులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలుసుకోవాలని, మీ ద్వారా మా ఇద్దరికి ఆశీస్సులు ఇప్పించాలని వారు ఇక్కడికి వచ్చేసిన వారికి మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేమిద్దరం ఎమ్మెల్యేగా శ్రీమతి కొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కార్యకర్తలు, నాయకులు బలపరిచిన అభ్యర్థులు. ఎంపీగా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మీ ముందుకు వచ్చున్నాం.
మమ్మల్ని అత్యధిక ఓట్లతో సైకిల్ గుర్తుగా వేసి గెలిపించమందిగా. ఏ గుర్తు? సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు. పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించగా కోరుతున్నాం. సార్ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా అవసరం. మీరు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా పరిశ్రమలు కూడా మీరు ఆలోచించారు. చైనా నుంచి వచ్చాయి, రష్యా నుంచి వచ్చాయి, అన్నీ కూడా 5 సంవత్సరాల్లో మూలపడిపోయినాయి సార్. అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అనేది కూడా పెండింగ్లో ఉన్న సార్. అది తాగునీరు, సాగునీరు ఇప్పుడే కూడా మా లక్ష్మి గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా అవసరం ఉంది. తాళ్ళూరులో అయితే సార్ మొగలిగుండాల రిజర్వాయరు, ఇక చివరిగా ఏంటంటే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది మీ ద్వారానే ప్రారంభమైంది. ఇప్పటి వరకు దర్శకు వచ్చింది, ఆ తర్వాత ఇంకా మరి కాళహస్తి వరకంటే కనిగిరి కూడా వెళ్లాల్సి ఉంది సార్. దయచేసి వారిని ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? దర్శిలో ప్రజాగళం అదిరిపోయింది, దద్దరిల్లిపోయింది. మండు టెండ 46-47 డిగ్రీల ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తమ్ముళ్ళు. అది ఈరోజు దర్శిలో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, యువత ఉత్సాహంతో దర్శి ఉర్రూతలాడుతా ఉంది. ఒకప్పుడు నాయకులు తక్కువ ఉన్నా తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు ఎక్కడ చూసినా పసుపుమయమైపోయింది. దీనికి అదనంగా జన సైనికులు చూస్తే కడుపు నిండిపోతా ఉంది తమ్ముళ్ళు మీ ఉత్సాహం. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు 3 పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా? ఇక్కడ మనుగడ సాధిస్తారా? ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒకే ఒక మాట, ఇక్కడ 2 క్యాండిడేట్లు మనకు. ఒకటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట ఈ ఒంగోలులో ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్ర చందనం స్మగ్లర్ని తీసుకొచ్చాడు. మీకు స్మగ్లర్ కావాలన్నా బ్రాండ్ కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతున్నా. ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టుకతోనే రాజకీయ లక్షణాలు కూడా వచ్చాయి. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే, ఇప్పుడు రవికుమార్ కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యే. ఆవిడ ఎంత శ్రద్ధ అంటే మొన్న ఆవిడ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఒక మహిళ కాన్పుకు వస్తే క్యాంపెయిన్ మానేసి అక్కడ డాక్టర్ లేకపోతే కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది. తమిళ్లో దాన్ని బట్టి మీకు అర్థమైందా? మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మికి ఉంది. ఆశీర్వదించండి, గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి, విజయాన్ని సాధించబెట్టండి. లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు, ఒక సమర్థవంతమైన ప్రజా నాయకురాలు. మిమ్మల్ని ఆదుకుంటుంది. అటు శ్రీనివాసులు దండ
ఇటు నా అండ కూడా పూర్తిగా ఉంటుంది. తమ్ముళ్ళు, జన సైనికులకు హామీ ఇస్తున్నా, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పవర్ స్టార్, ప్రజా జీవితంలో నిజమైన హీరో. ఆయన ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఈ సైకోని ఇంటికి పోవాలనేది, పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం. ఇంకో పక్క నరేంద్ర మోడీజీ భారతదేశాన్ని 2047కి నెంబర్ 1గా చేయాలనేది ఆయన సంకల్పం. అందులో నా సంకల్పం, పవన్ కళ్యాణ్ సంకల్పం, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. 5 ఏళ్లు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా? చెట్లు నరికేశాడా లేదా? ఈరోజు వస్తున్నాడు, ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు. అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళలో చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు? దుల్హాన్ వస్తా ఉందా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు? అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం కాదు. అవునా కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు. అవునా కాదా? అతను దోచుకున్నది 1000 రూపాయలు. జలగ జగనన్న మీ రక్తాన్ని తాగే రకం, నేను మీకు రక్తం ఎక్కించే రకం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవరత్నాలు అంటున్నాడు, తెలుసా తమ్ముళ్ళు? నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు రాలిపోయినాయా లేదా? ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా. అవునా కాదా? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు. అవునా కాదా? ఇప్పుడు 5000 అవునా కాదా? మళ్ళీ నేను వస్తానే ఇసుక మాఫియాని
తుంగలో దొక్కేస్తా. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత నాది. రెండోది మద్యం మాఫియా. రెండో రత్నం మద్యం మాఫియా. తమ్ముళ్ళు నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. మా తమ్ముడు మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాడు. పాప ఆయన్ని కడుపులో మంట ఉంది, ఆవేదన ఉంది. నేను అడుగుతున్న ఆ క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200 అవునా కాదా? 140 రూపాయలు ఎక్కువ అవునా కాదా? ఎవడికి పోతా ఉంది 140 రూపాయలు? జగనన్నకే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, 2 క్వార్టర్లు వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో క్షోభ, కాలేయం దెబ్బతింటుంది. అవునా కాదా? జే బ్రాండ్ మద్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు? ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జలగా. అందుకే నేను హామీ ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మా మందు బాబుల ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడగతా అన్నాడు. అవునా కాదా? చేశాడా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి. పేదవాళ్ళు ఒకటి కండి. ఇంకో పక్క మూడో రత్నం భూ మాఫియా. తమిళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది పట్టాదారు పాస పుస్తకం. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళు ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ, క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ
మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కు ఉందా మీకు? లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి. ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు. భూమి మీది, జలగ పెత్తనం. రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు? ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్లేసాడు. ఈ చట్టం కూడా అక్టోబర్ 2003 నుంచి అమల్లోకి వచ్చేసింది. అందరి మెడకు ఉరితాళ్లేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో రికార్డులు పెట్టచ్చు. పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళలో మీ ఆస్తి మీకు ఉంటుందా అని అడుగుతున్నా. హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక పని చేస్తున్నా. ఈ చట్టాన్ని చూడండి. నల్ల చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు. మీ భూమి మీది కాదు. ఈ భూమి జగన్దే. మీ భూమి జగన్దే. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దామా లేదా? ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా. అయితలే. అంతేకాకుండా 4వ రత్నం మైనింగ్ మాఫియా. ఏం తమిళ్ళు, ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది. కొల్లగొట్టారా లేదా? ఇది 4వ రత్నం మైనింగ్ మాఫియా. 5వ రత్నం హత్య రాజకీయాలు. 6వ రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం. 7వ రత్నం ఎర్ర చందనం గంజాయి. 8వ రత్నం దాడులు కేసులు. 9వ రత్నం శవ రాజకీయాలు. తమిళలో ఈరోజు మీరు చూడండి, 2014లో తండ్రి లేని బిడ్డను వచ్చాడా లేదా మీ దగ్గరికి? రిలయన్స్ పైన దాడులు చేశాడా లేదా? ఆ రోజు 2019లో రిలయన్స్ మనిషికి ఎంపీ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2019లో ఒకసారి ఆలోచించండి. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పాపం చెన్న పిల్లోడు, అమాయకుడు, ఏమి నోట్లో ఏలు పెడితే కూడా ఏమీ తెలియదని అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చాడు. నేను అడుగుతున్నా, పిల్లోడైతే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్కి పంపించు కానీ పార్లమెంటుకు కాదు. నువ్వు చేసిన పని పలక బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద, కడప మీద పంపించావు. ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019లో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా తమిళ్ళు? ఇప్పుడు గులకరాయి, మా తమ్ముడికి కూడా గులకరాయి తగిలింది.
పాపం దెబ్బ కూడా తగిలింది, రాయి కనపడలా, దెబ్బ మాత్రం మిగిలింది. ఇది నాటకం అవునా కాదా? ఇలాంటి నాటకాలు రాయుళ్ళు మీకు కావాలని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు మేము సూపర్ 6 అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇది కూటమి మేనిఫెస్టో. కేంద్రంలో మోడీ గారిని చూస్తే మోడీ గ్యారంటీతో వచ్చాడు. ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వెలవెల, మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది. నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తమ్ముళ్ళు, పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులోనా చెప్పండి గట్టిగా. గోమ పగిలేటికి ఒక దెబ్బన్నా కొట్టి చెప్పండి మీరు. నేను పెట్టానంటాడు అతను. నేనున్నప్పుడు 2019లో 2000 రూపాయలు పింఛను మీకు వచ్చిందా లేదా? దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్ధాలు కోరు, అవునా కాదా? అబద్ధాలు కోరిని ఏం చేయాలా? ఏం చేయాలి? భూస్థాపితం చేయాలా లేదా? సిద్ధం, అవునా కాదా? తమ్ముళ్ళు, వాలంటీర్లంట. నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది. కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజమైన పేదల పార్టీ కూటమి. ఈరోజు హామీ ఇస్తున్నాం, ప్రతి పేదవాడికి, ముసలివాళ్ళకి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తా. జూలైలో బకాయిలు 3000, పెంచింది 4000, ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం. సైకో, నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా 1వ తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను. సచివాలయాల్లో 1,50,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. 2 రోజుల్లో ఇవ్వచ్చు. అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు. మనుషులను చంపేసి
ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుండి సైకో అంటారా ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు. పోతాయా తమ్ముళ్ళు? పోతాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దీనికంటే 25% ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది. ₹1 కూడా తగ్గదు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్. మొత్తం రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోతా ఉంది తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఇసుక మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు? మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు? భూ మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు? నేను వస్తానే ఇవన్నీ అరికడతా, కక్కిస్తా. ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆయన బాధ క్యాష్ వార్ ఆగిపోతుందని, అందుకే క్లాస్ వార్ అంటున్నాడు. ఇది క్లాస్ వార్ కాదు. ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు. ఇది జరగదని హెచ్చరిస్తున్నా. నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పనిచేస్తా. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా. ఏ పని చేసినా నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇది కాకుండా చంద్రన్న బీమా పింఛన్ కూడా 4000 ఇస్తాం. దివ్యాంగులకు 6000 ఇస్తాం. కాళ్ళు చేతులు లేని వాళ్ళకి 15,000 ఇస్తాం. తలసేమియా కిడ్నీ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తాం. ఇది నా ప్రతిజ్ఞ. ఇది చేసి నిరూపించుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే సహజ మరణానికి 5 లక్షలు, అదే మరిగా యాక్సిడెంట్లు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు మీ అందరికీ ఆరోగ్య బీమా కింద ఇస్తా. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి. ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, కార్పొరేట్ కానీ, ఎక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ తెస్తాం. బీసీలు నా కుటుంబ సభ్యులు, వాళ్ళకు అండగా నిలబడతా. 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా. ఆదరణకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 10,000 కోట్ల రూపాయలు ఉపాధికి ఖర్చు పెడతాం. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకు 25,000 ఇస్తాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇంకో పక్క డ్రైవర్లకి 15,000 ఇస్తాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాను. డాక్రా సంఘాలని కోరుతున్నా. మీరు ఒకటే సూపర్ 6 లో చూడండి. ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకి 90,000. మీ ఇంట్లో ముగ్గురుంటే ఒక ఆడబిడ్డ నిధి 2,70,000 మీ ఇంటికి పంపిస్తా. తల్లికి వందనం.
బిడ్డకు 15,000, 5 మంది ఉంటే 75,000. ఇంకొక పక్క 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్, సురక్షితంగా నడిపిస్తా. మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తా. ఎవరన్నా అడిగితే మీరెక్కడికి పోవాలా పొమ్మని మా చంద్రన్న చెప్పాడు. ఎన్డీఏ కూటమి చెప్పింది మమ్మల్ని సురక్షితంగా చేర్చమని డిమాండ్ చేయండి. పాడి రైతులను ఆదుకుంటాం, బ్రాహ్మిన్స్ని ఆదుకుంటాం, వైశ్యాస్ని ఆదుకుంటాం. అందరినీ కూడా ఆదుకొని మీకు న్యాయం చేస్తాం. ముస్లిం సోదరులందరికీ ఓటు హామీ ఇస్తున్నా. 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క మీకు బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఇమాములకి మౌజములకి 10,000, 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మక్కాకు పోయే ప్రయాణికులకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఉద్యోగస్తులు కూడా చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చాను. పిఆర్సీ ఇస్తాం, ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం, ఉద్యోగస్తుల గౌరవం కాపాడుతాం. 1వ తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయా అని అడుగుతున్నా. మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ పిఏ మీకు వస్తా ఉందా, టిఏ వస్తా ఉందని అడుగుతున్నా. మళ్ళీ నేను వస్తా, మీకు గౌరవం తెప్పిస్తా, మీకు రావాల్సిన బకాయిలు ఇస్తా. మెరుగైన జీతాలు రావాలంటే, మీ కుటుంబం బాగుండాలంటే కూటమికే ఓటెయ్యమని మా పోలీస్ సోదరులు కూడా కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు, దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనం ఇచ్చాం, వీళ్ళు నాశనం చేశారు. నేను వస్తానే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం అవుతుంది. దోనకొండ పారిశ్రామిక వాడ, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఊర్లోనే పరిశ్రమలు వస్తాయి. జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి. అవునా కాదా? గంజాయి కావాలన్నా జాబ్ కావాలన్నా మీకు? గంజాయి వద్దు, జాబ్ ముద్దు. అవునా కాదా? అది తెచ్చే శక్తి ఉండేది. అందుకే అడుగుతున్నా, మీరు ధైర్యంగా ఉండండి. దోనకొండ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. 3వది దర్శి సాగునీరు, త్రాగునీరు ఉందా తమ్ముళ్ళో? మీకు నీళ్లు కావాలా లేదా? నీళ్లు కావాలంటే ఏం చేయాలి? నాగార్జున సాగర్లో మీరు చూస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్లో వేసి తద్వారా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశాను. నేనుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయి 2 పంటలకు దర్శిలో అవసరమైతే 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లు ఉన్నాయి,
నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క చివరి భూములకు నీళ్లు ఇస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. తాళ్ళూరులో మొగలిగుండాల రిజర్వాయర్ని శంకుస్థాపన చేశాం. పని పూర్తయిందా? ఒక్క అడుగు ముందుకు పోయిందా? మళ్ళా ఫౌండేషన్ వేసాడా లేదా? పనులు జరిగాయా మీకు? నేను వస్తానే పరిగెత్తిస్తా, పూర్తి చేస్తా. ఇది నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నడికుడి కాళహస్తి రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్కు పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా దర్శనించి నేరుగా పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేసే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెదవుయ్యాలవాడలో రాకపోకల కోసం మూసీ నదిపైన ఒక వంతెన కావాలి. బోట్లపాలెం దొర్నపు ఆగుపై ఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది, పూర్తి చేయాలి. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకి 7 కోట్లు శాంక్షన్ చేస్తే ఆగిపోయింది. చందవరం వద్ద 6 కోట్లతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జికి ఈ ప్రభుత్వం అప్రోచ్ కూడా వేయలేదు, అది కూడా వేపిస్తా. గుండ్లకమ్మ ఎగువ నీటిని మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని ముడ్లమూరు తాళ్ళూరుకు నీళ్లు అందించే అవకాశం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దర్శికి మహర్దశ వస్తుంది. దర్శికి మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఈ ఒంగోలుకు మంచి ఎంపీ, మంచి బ్రాండ్ అంబాసిడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అజాత శత్రువు, ఒక్క పైసా అవినీతి లేదు, నీతి నిజాయితీకి మారు పేరు. అవతల వ్యక్తి నల్లమల అడవుల్లో ఎర్ర చందనం దొంగతనం చేసి తిరుపతిలో భూములు కొట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసిన బందిపోటు అవతల ఎంపీ. మీకు బందిపోటు కావాలన్నా? మీకు నీతిమంతుడు అవసరం లేదా మీకు? అందుకే నేను ఒకటే కోరుతున్నా అందరినీ, ఈరోజు మంచి ఎండలు చూసా, చెమట్లు పట్టిపోతున్నాయి, అయినా మీ ఉత్సాహం తగ్గలా, పెరిగింది. ఎండ దెబ్బకు ఇంకా పదినెక్కింది. సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? వైఎస్ఆర్ని చిచ్చుగా ఓడిస్తారా లేదా? నమ్మకమేనా? ఇక్కడికి వచ్చినప్పుడు గరికపాటి వెంకట్, జేఎస్పీ నాయకులు నారపశెట్టి పాపారావు, పమిడి రమేష్, గోరట్ల రవికుమార్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు భవిష్యత్తులో ఏం చేయాలనో చేసే బాధ్యత మాది, గెలిపించే బాధ్యత వాళ్ళ చేతుల్లో పెడుతున్నానని మీ అందరికీ హామీ ఇస్తూ, మరొక్కసారి మీ ఉత్సాహం చూసా, కొండంత ధైర్యం వచ్చింది. గెలుపుకి ఏమాత్రం అనుమానం లేదు. యామారద్దండి. అవతలవాడు మాయల్ పకీర్ మారు వేషంతో వస్తాడు, పేదవాళ్ళని చంపుతాడు, పేదల మనిషి అంటాడు, పేదవాళ్ళ రక్తం తాగుతాడు, పేదవాళ్ళని రక్షిస్తానంటున్నాడు. ఇతను రక్షకుడు కాదు, భక్షకుడు. అందుకే కోరుతున్నా,
అందరం కలుద్దాం. మళ్ళీ జూన్ 4వ తారీఖు దీపావళి వేడుకలు జరుపుకుందాం. నరకాసుర వాద చేద్దాం. ఓకే తమిళ్ళు, శబాష్. మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది. ఎండలు కూడా బాగున్నాయి, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఛార్జ్ అయిపోవాలి. వారం రోజులు కష్టపడండి, రాత్రింబగళ్ళు పనిచేయండి. మేము చెప్పిన విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే సైకోకి పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బాగా కష్టపడాలి కదా. ఆడవాళ్ళ ముందర పెట్టి మగవాళ్ళు పనిచేయాలి భవిష్యత్తులో. ఇప్పుడే మాగంట శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, లక్ష్మి గారి గెలుపుకు ఆవిడ భర్త కూడా బాగా కష్టపడుతున్నట్టే. డాక్టర్ లలిత సాగర్, ఆయన బాధ్యత. ఒక ఆడబిడ్డ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మగవాళ్ళు కానీ భర్తలు కానీ పూర్తిగా సహకరించాలి. తమిళలో మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా బయట రమ్మనండి, రోడ్ ఎక్కించండి, ప్రజల్ని మెప్పించండి, సైకోని పంపించండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఇది నా సందేశం. అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. నాణ్యమైన విద్యా వైద్యం కోసం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం